ఈ భూమిపైన చాలా రకాల మొక్కలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఈ ప్రకృతి అంటే ఏదో ఒక జీవో, ఏదో రకమైన మొక్కో కాదు. నేను ఒక మొక్క కథ చెప్తాను. ఒకప్పుడు మీరందరూ వినే ఉంటారు, తుమ్మి చెట్టు, దాన్నే ద్రోణ పుష్పం అంటారు. ఆ ద్రోణ పుష్పం ఏంటి అంటే పరమశివుడికి అత్యంత ఇష్టమైన పుష్పం, ఇష్టమైన పూల మొక్క ఏంటి అని వశిష్ఠుడు అడిగితే యోగ వాసిష్టంలో ఈ మాట చెప్తారు పరమశివుడు, నాకు ద్రోణ పుష్పం అంటే చాలా ఇష్టం, తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్తారు. తెల్లగా చాలా చిన్నగా ఉంటుంది, శివలింగం పైన నాగేంద్ర పడగలాగా ఉంటుంది. ఆ పుష్పం అద్భుతాలను సృష్టిస్తుంది. శివుడు చెప్తాడు, ఈ ఒక్క పుష్పం నా తలపైన పెడితే చాలు, శివలింగం పైన పెడితే చాలు, 1000 జన్మల పుణ్యం వాళ్ళకు నేను ఇస్తానంటారు. అది మొక్కలో ఉన్న అమృతుల్యం ఏమిటా అంటే అది పాము కాటుకు పనిచేస్తుంది, పైత్యానికి పనిచేస్తుంది, జ్వరం వచ్చినా పనిచేస్తుంది, అన్నిటికీ చాలా రకాల వైద్యాలకి పనిచేస్తుంది. దాన్ని దసరా అప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి ఓ రోజున తుమ్మి ఆకులతో పప్పుకూర చేసి నైవేద్యంగా పెడతారు. సో అంటే ఎందుకు అంటే ఆ పుష్పానికి తుమ్మెదలు వచ్చినట్టు మరి ఏ పుష్పానికి రావు. అందుకే భ్రమరాంబికాదేవి ప్రతిరూపంగా తుమ్మి పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారు, అమ్మవారికి నైవేద్యంగా పూజిస్తారు. ఒకప్పుడు ఈ తుమ్మి చెట్లు మన పంట పొలాలు ఎక్కడ చూసినా ఉండేటివి. ఉండడమే కాకుండా తుమ్మెదలను అవి రమ్మని పిలిచి మన పొలాలని పాలినేషన్, సంపర్క అభివృద్ధి చేయడం కోసం ఎంతో ఉపయోగపడేటివి. అలాంటివన్నీ ఇవాళ అంతరించిపోయాయి. అమెరికాలో నాకు 8 సంవత్సరాల క్రితం ఒక మొక్క తీసుకొచ్చి ఇచ్చారు, తుమ్మి చెట్టు. ఆ తుమ్మి చెట్టును మొదట్లో తెలియలేదు దాని విశేషం. తర్వాత వేదాల్లో వారిని వీరిని అడిగి తెలుసుకున్న తర్వాత యోగ వాసిష్టం వింటుంటే ఆ పుష్పం యొక్క విశిష్టత తెలిసి ఒక్కొక్క మొక్కను అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసాము. ఒక తుమ్మి వనంగా 3 సంవత్సరాలు అభివృద్ధి చేసాము. ఇవాళ డాలస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వచ్చే ఏ డివోటీ అయితే ఇంట్లో పూల మొక్కలు పెంచుతున్నారో ప్రతి డివోటీ ఇంట్లో తుమ్మి చెట్టు ఉంది. తుమ్మి చెట్టు ఉండడమే కాదు, ఆ తుమ్మి చెట్టు వేల తుమ్మెదలను రక్షిస్తూ ఈ ప్రకృతిని రక్షిస్తుంది. అలాంటి ప్రకృతి దేవతలు, వనదేవతలు ఇవాళ సంగారెడ్డి నుంచి మన ముందుకొచ్చారు. వాళ్ళ సాంప్రదాయమే ఈ భూమిని కాపాడడం, వాళ్ళ జీవన విధానమే ఈ భూమి తల్లికి సేవ చేయడం. వారు చూసినన్ని మొక్కలు ఈ 30-40 ఏళ్ళలో ఏ తరం చూసి ఉండదు. వాళ్ళు ఇచ్చే సమాచారం చాలా గొప్పది. డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి వచ్చారు ఆ తల్లులు, అమ్మలు, మొగలమ్మ, నాగమ్మ, సురేఖమ్మ, నరసమ్మ. అమ్మ, మీరు ఈ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం తల్లి. మీరు వచ్చి ఈ భూమి తల్లిని మీరు ఎలా కాపాడుతున్నారు, ఈ భూమి తల్లికి వనదేవతలుగా మీరు ఇచ్చే సందేశము, మీ సాంప్రదాయము, మీ అత్తాకోడళ్ళ సాంప్రదాయము, మీ ప్రకృతికి మీరు చేస్తున్న ఆ సేవను అందరికీ వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి. దయతో ఈ వేదికను అలంకరించండి తల్లి. అందరికీ నమస్కారం. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి జైరాబాద్ నుంచి వచ్చినాము. వాస్తాపురం విలేజ్, జరసంగం మండల్. నా పేరు మొగలమ్మ, అమ్మ పేరు నాగమ్మ. నా పేరు సూర్యకళ, మాది మెట్లకుంట. నా పేరు నరసమ్మ. అందరం కలిసి భూమికి, వాతావరణంకి ఏ కార్తెలలో ఏం పంట పెట్టాలనేది మేము పాట రూపంగా పాడి వినిపిస్తాం. చాలా పాటలు కూడా వాతావరణంకు, మన పంటలకు అన్నిటికీ సంబంధించిన పాటలు మేము పాడతాం. ఈరోజు మాకు వేదిక మీదకి పంపించిన పెద్ద సార్లు కూడా నమస్కారము. పాట కార్తీలా నబి అల్లా ఏమేమి వెడుదమే నబి అల్లా, ఏమేమి వెడుదమే నబి అల్లా. రణివర్ణి కార్తీలా నబి అల్లా ఏమేమి వెడుదమే నబి అల్లా, ఏమేమి వెడుదమే నబి అల్లా. రణివర్ణి కార్తీలా నబి అల్లా ఏమేమి వెడుదమే నబి అల్లా, ఏమేమి వెడుదమే నబి అల్లా. రణివర్ణి కార్తీలా నబి అల్లా ఏమేమి వెడుదమే నబి అల్లా, ఏమేమి వెడుదమే నబి అల్లా.
కూరలో నువ్వులే నబి అల్లా రణివర్ణి కార్తిలో నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా రణివర్ణి కార్తిలో నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా రణివర్ణి కార్తిలో నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా కూరలో నువ్వులే నబి అల్లా మేమైనా వెడతమే 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 నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా మిరుగము కార్తెలా నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా పచ్చజొన్నలు వెడదమే నబి అల్లా మేమైనా వెడతమే 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 నబి అల్లా వారిద్ర కార్తెలా నబి అల్లా ప్యాసల్లో మెనుములే నబి అల్లా ప్యాసల్లో మెనుములే నబి ఆరిద్ర కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఆరిద్ర కార్తెలా నబి అల్లా మినములో పేసలే నబి అల్లా మినములో పేసలే నబి అల్లా ఆరిద్ర కార్తెలా నబి అల్లా మేసళ్ళ మినుములే నబి అల్లా మేసలు మినుములే నబి అల్లా మేమైనా వెడతమే 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 నబి అల్లా పూషల కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా పూషల కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా పూషల కార్తెలా నబి అల్లా ఏమేలో సామలే నబి అల్లా సాజలో సామలే నబి అల్లా పూషల కార్తెలో నబి అల్లా సాజలు సామలే నబి అల్లా సాజలు సామలే నబి అల్లా పూషల కార్తెలా నబి అల్లా సాజలో సామలే నబి అల్లా సాజలో సామలే నబి అల్లా పూషల కార్తెలో నబి అల్లా సాజలో సామలే నబి అల్లా సాజలో సామలే నబి అల్లా మేమైనా వెడతమే 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 నబి అల్లా ఉత్తర కార్తెలా నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా
ఏమేమి వెడదమే నబి అల్లా ఉత్తర కార్తిలో నబి అల్లా ఏమేమి వెడదరే నబి అల్లా ఏమేమి వెడదరే నబి అల్లా ఉత్తర కార్తిలో నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఉత్తర కార్తిలో నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఏమేమి వెడదమే నబి అల్లా ఉత్తర కార్తిలో నబి అల్లా ఉలువలో వెడదమే నబి అల్లా ఉలువలో వెడదమే నబి అల్లా ఉత్తర కార్తిలో నబి అల్లా ఉలువలో వెడదమే నబి అల్లా ఉలువలో వెడదమే నబి అల్లా మేమైనా వెడతమే 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 నబి అల్లా. అయితే ఈ పాటలో ఏమని అర్థం ఉన్నదంటే ఫస్ట్ రోణి బర్ని కార్తీల కొర్రలు నువ్వులు, ఆ కొర్రలు నువ్వులు అయిపోయిన 15 రోజులకు మిర్గం వస్తుంది. ఆ మిర్గం అప్పుడు పచ్చజొన్నలు తోగాళ్ళు అట్లాంటివి ఆ పంట పెట్టనుకుంటుంది. మళ్ళీ ఒక కార్తీ వస్తుంది ఆరిద్ర, ఆ ఆరిద్రల ఈ పంటలు మినుములు పేసాళ్ళు అవి అప్పుడే లేస్తాయి కాబట్టి 3 రోజులకే లేస్తాయి కాబట్టి అవి జరెంట పడితే కూడా వాటికి ఏం కాదు, అందుకుంటుంది ఈ పంట. కానీ ఆ కార్తీల అవి పెట్టగలుగుతాం. మళ్ళీ ఇంకొక కార్తీల ఇప్పుడు మేము పుషాలు అన్నాం కదా, పుషాలుల్లా ఈ సన్నం పంటలు గడ్ నువ్వులు సజ్జలు పెడితే ముందు సజ్జలు పెడితే ఏమవుతుంది పొట్టు అది దానికి ఉన్న పువ్వంతా గడకపోతుంది ఈ వాన పడ్డప్పుడు. ఆ పుషాలలో పెడితే ఆ సజ్జలు మంచిగా అవుతాయి అన్నమాట. మా దిక్కు మాట ఇక్కడైతే ఎట్లున్నదో నాకు అంత తెలియదు కానీ అక్కడ అట్లా పెడతాం అన్నమాట. పుషాలుల్లా సజ్జలు సామలు అట్లా పువ్వు పట్టుకపోయే ఆ పంటలను ఆ టైంలో పెడతాం అన్నట్ల. మళ్ళీ ఇంకొకటి ఉత్తర ఉంటుంది, ఉత్తర లాస్ట్ ఇంకా ఏం పంటలు కావు, అయిపోయింది వానకాలము. ఈ ఉరుముతే పాములు పడతాయి కప్పలు పడతాయి, ఇక అయిపోతున్నది వానకాలం అయిపోతున్నది దగ్గర పడుతున్నది అన్న మూమెంట్లా భయముగేళ్ళు దిగుతాయి, ఒడ్లు ఈంతాయి ఆ కార్తీల అప్పుడు ఉత్తర కార్తీల. అయితే ఆ కార్తీ అప్పుడు పూర్తిగా అయిపోయింది వానకాలము, ఒడ్లు ఇంతాయి భయముగులకి ఏళ్ళు దిగుతాయి భయముగులు అవుతాయి అన్ని పంటలు సమృద్ధిగా అయితే ఇక అయిపోయింది భూమి మీద పంట పెట్టుడు అని అనుకునకుంటా ఇంకా యాన్నో మాయాస ఉంటోళ్ళది ఎంట పడ్డ భూమి గిల్ల భూమి ఒక గుంత భూమి ఏనో ఉంటుంది మాది, దాన్ని గుర్తించాం అన్నమాట. మలాస భూమి ఆయనేమో అప్పుడే దానికి ఇతనాలు ఉంటాయి ఆయన దగ్గర అన్నీ పెట్టుకుంటాడు. ఇక మేమేం చేస్తామంటే ఇంకొక కార్తీ ఉన్నదమ్మా, ఉలువ పెడితే ఉలువలన్నీ అవుతాయి. ఆ ఉలువలు మంచిగా కాబట్టి ఆ ఉలువలన్నీ అవుతాయి మనకని ఈ ఉత్తెలరా ఉలువలు పెట్టుకుంటాం అనమాట. లాస్ట్ కార్తీలా ఉలువలు పెట్టగలుగుతాం. ఇంకొక పాట పాడుకుందామండి. భూమి దున్ని ఎరువు ఏ విధంగా వేయాలి, ఇత్తనాలు ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఇత్తనాలు మన తాత ముత్తాతల నుంచి దాచిపెట్టిన విత్తనాలు ఈ తరం వరకు మేము దాచిపెట్టి ఆ విత్తనాలు మాత్రమే వాడుతున్నాము. 1 ఎకరంలో 25 రకాల విత్తనాలు వేస్తున్నాం చిరుధాన్యాలు. అయితే ఈ చిరుధాన్యాల మీద ఈ పంట మీద ఎరువు మీద ఈ భూమి దున్నిండ్రా లేదా ఎప్పుడు దున్నినవు ఎట్లా చేసినావు అనేది కూడా పాట పాడుతున్నాం. గడ్డ మీద భూములదాన గంగకే బాజుల్లదాన గంగమ్మ దుల్లుడు రప్పొడైనదే తల్లి గంగమ్మ దుల్లుడు రప్పొడైనదే తల్లి. గడ్డ మీద భూములదాన గంగకే మోదున్నదాన గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి. గడ్డ మీద భూములదాన గంగకే బాజుల్లదాన గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి. గడ్డ మీద భూమినదాన గంగకే మోదున్నదాన గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పు
రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి గంగమ్మ దున్నుడు రప్పుడైనదే తల్లి మాత ఉన్న పెంట ఎరవో మాత ఉన్న పెంట ఎరవో భూమయ్య బండిల నింపి మేము కొట్టినాము భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను మాత ఉన్న పెంట ఎరవో మాత ఉన్న పెంట ఎరవో భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను మాత ఉన్న పెంట ఎరవో మాత ఉన్న పెంట ఎరవో భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను మాత ఉన్న పెంట ఎరవో మాత ఉన్న పెంట ఎరవో భూమయ్య బండిల నింపి నేను కొట్టినాను 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 మా తాత ముని తాతలంతా పాత ఇతనాలు మెత్తేసినారు భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను మా తాత ముని తాతలంతా పాత ఇతనాలు మెత్తేసినారు భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను మా తాత ముని తాతలంతా పాత ఇతనాలు మెత్తేసినారు భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను మా తాత ముని తాతలంతా పాత ఇతనాలు మెత్తేసినారు భూమయ్య గవ్వే ఇతనాలు నేను పెట్టినాను 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 పంటాలైతే పెడితివి గాని పంటాలన్నీ పెడితివి గాని గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి పంటాలైతే పెడితివి గాని పంటాలైతే పెడితివి గాని గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి గంగమ్మ కలపోలెట్లా తీస్తావే తల్లి పంటాలైతే పెడితివి గాని పంటాలన్నీ పెడితివి గాని గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి పంటాలైతే పెడితివి గాని పంటాలైతే పెడితివి గాని గంగమ్మ కలపోలెట్లా చేస్తావే తల్లి 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 నా ముగ్గురు కొడలైరి నా ముగ్గురు కొడలైరి భూమయ్య వందరమాయి కలిసినాము భూమయ్య వందరమాయి కలిసినాము మాతా ముగ్గురు కొడలైరి మాతా ముగ్గురు కొడలైరి గంగమ్మ వందరమాయి కలిసినాము గంగమ్మ వందరమాయి కలిసినాము నా ముగ్గురు కొడుకోలైరి నా ముగ్గురు కొడలైరి భూమయ్య వందరమాయి కలిసినాము భూమయ్య వందరమాయి కలిసినాము నాత ముగ్గురు కొడుకులైరి నాత ముగ్గురు కొడలైరి గమయ్య వందరమాయి కలిసినాము భూమయ్య 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 వందరమాయి కలిసినాము చెల్ల బండిన ధాన్యమంతా చెల్ల బండిన ధాన్యమంతా భూమయ్య ఎడాదంతా సరిపోనాయే భూమయ్య పిల్ల బేకలు దినానరి చెల్ల బండిన ధాన్యమంతా చెల్ల బండిన ధాన్యమంతా భూమయ్య ఎడాదంతా సరిపోనాయే
నాయే భూమయ్యో పిల్ల బేకల దినానయే సెల్ల వండిన ధాన్యమంతా సెల్ల వండిన ధాన్యమంతా భూమయ్యా ఎడాలంతా సరిపోనాయే భూమయ్యా పిల్ల బేకలు దినాలరి సెల్ల వండిన ధాన్యమంతా సెల్ల వండిన ధాన్యమంతా భూమయ్యో ఎడాదంతా దినానాయే భూమయ్యో పిల్ల బేక దినానాయే భూమయ్యా బ్యాడాదంతా సరిపోనాయే భూమయ్యా పిల్ల బేకలు దినాలరి భూమయ్యో ఎడాదంతా దినానాయే భూమయ్యో పిల్ల బేక దినానాయే పాటలున్న మాటలు మీకు అర్థమైనయో లేదో కానీ అదే ఇంతకుముందు చెప్పినట్ల కలుపులు ఎట్లా చేసినావు, ఎరువులు ఎట్లా వేసినావు, చేను దున్నుడు అయిందా లేదా అనేది మాట్లాడితే ఒక గంగమ్మ అనేట ఆమె మొగాయనకే ధైర్యం చెప్పింది అనమాట. ఏమనంటే నాతో ఉన్న పెంట ఎరువు కొట్టినా మా తాత ముత్తాతలు పెట్టిన విత్తనాలు కూడా నేను పెట్టినా అనే మాట ఆమె చెప్పింది. అన్ని పెట్టినవు, కలిపి పంటలు పెట్టినవు, కలిపి ఎట్లా తీసినావు అని అడిగిండు అనమాట. అయితే నాతో 3 కొడుకులు ఉన్నారు, నా 3 కోడన్లు, అందరమై కలిస్తే కలుపు అయిందని ఆమె సమాధానం చెప్పింది. ఏడాదంతా సరిపోనికే ధాన్యం అయింది, పిల్లలు వేకలు తిననికే ఇంట్లో సమాధానం అయిందనే మాట ఆమె సమాధానం చెప్పింది అన్నట్టు. ఇంకొక పాట పాడుతుంది. అయితే ఊర్లల్లో మంది దొరకరనమాట. ఆ మంది దొరకనప్పుడు మా దగ్గర ఒక సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘంలో ఊరూళ్ళ కలిపి సంఘాలని కలిసే సంఘాలు ఒక 2 గుంపులు 20 మంది 40 మంది కలిసి ఒక 2 గుంపులు అన్నట్టు చేసుకుంటాము. దాని మీద మేము ఇట్లనే మీ అసొంటోళ్ళు పెద్దోళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు, జాతరలు పెట్టినప్పుడు, మీటింగ్లు అడిగినప్పుడు, కలెక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు మేము పంట పెడతాం కానీ వీళ్ళు కలువనికి రారు, మేము పంట పెడతాం కానీ వీళ్ళు కొయ్యనికి రారు అని వాళ్ళు మాకు ప్రశ్నలు వేస్తే మేమేమో అని దాని గురించి వాళ్ళకి అప్పుడే కట్టి దానికి పాడి చూపించినాం అనమాట. మీరు మాకు బిల్వరు కాబట్టి మేము రాము, మా దగ్గర ఇట్లాంటివి ఉన్నది అనే దాని మీద ఆ పాటలో అర్థం ఉన్నది అన్నట్లు. గాలి జోడో దొల్లి జోడే దున్న పాతుల బారు జోడే ఓర మందల వరక గట్టయ్యో ఓ సెమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో గాలి జూడే తూలి జూడే దున్న పాతుల బారు జూడే ఊరు మందల వరక గట్టయ్యో ఓ చెమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో గాలి జోడో దొల్లి జోడే దున్న పాతుల బారు జోడే ఓర మందల వరక గట్టయ్యో ఓ సెమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో గాలి జూడే తూలి జూడే దున్న పాతుల బారు జూడే ఊరు మందల వరక గట్టయ్యో ఓ చెమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో కొర్ర దున్నినామో రప్పినామో పెంట ఎరవోలేసినామో కలిపి పంటలు పెట్టినామమ్మో ఓ సెమ్మలాల కలిపి పంటలు పెట్టినామమ్మో దున్నినాము రప్పినాము పెంట ఎరువులేసినాము కలిపి పంటలు పెట్టినామమ్మో ఓ చెమ్మలాల కలిపి పంటలు పెట్టినామమ్మో దున్నినామో రప్పినామో పెంట ఎరవోలేసినామో కలిపి పంటలు పెట్టినామమ్మో ఓ సెమ్మలాల కలిపి పంటలు పెట్టినామమ్మో దున్నినాము రప్పినాము పెంట ఎరువులేసినాము కలిపి పంటలు పెట్టినామమ్మో ఓ చెమ్మలాల కలిపి పంటలు పెట్టినామమ్మో కొర్ర వెట్టి సామ వెట్టి కోరి పెట్టిన పంటలేవి కొరవలికి మేమే రమ్మో ఓ సెమ్మలాల కలవలికి మందిలే రమ్మో కొర్ర వెట్టి సామ వెట్టి కోరి పెట్టిన పంటలివి కలువనికి మందిలే రమ్మో ఓ చెమ్మలాల కలువనికి మందిలే రమ్మో కొర్ర వెట్టి సామ వెట్టి కోరి పెట్టిన పంటలివి కలవలికి మందిలే రమ్మో ఓ సెమ్మలాల కలవలికి మందిలే రమ్మో కొర్ర వెట్టి సామ వెట్టి కోరి పెట్టిన పంటలు
చెమ్మలాలివి కలవనికి మందిలేరమ్మో ఓ చెమ్మలాల కలవనికి మందిలేరమ్మో మిత మంది లేకపోతే మాత కలపో సంఘాలున్నాయి కలవని కలవ ఎట్లా మిత మంది లేకపోతే మాత కలిపి సంఘాలున్నాయి కలవనికి మేమే వస్తాము ఓ చెమ్మలాల తక్కువ కూలికి మేమే కలుస్తాము మిత మంది లేకపోతే మాత కలపో సంఘాలున్నాయి మేము కలవానికే వస్తాము ఓ చెమ్మలాల మేము అదట్లా మిత మంది లేకపోతే మాత కలిపి సంఘాలున్నాయి కలవనికి మేమే వస్తాము ఓ చెమ్మలాల తక్కువ కూలికి మేమే కలుస్తాము మిత మంది లేకపోతే మాత కలపో సంఘాలున్నాయి కలవనికి మేమే వస్తాము ఓ సెమ్మలాల తక్కువ కూలికి కలుపు తీస్తాము మిత మంది లేకపోతే మాత కలిపి సంఘాలున్నాయి కలవనికి మేమే వస్తాము ఓ చెమ్మలాల తక్కువ కూలికి మేమే కలుస్తాము రెండు గంపల మంది కలిసి కొర్రసేను కలుపు తీస్తే 2000 మిగిలిపాయమ్మ ఓ సెమ్మలాల పంట సేను రూపాయమ్మో 2 గుంపుల మంది కలిసి కలుపు మేమే తీస్తే 2000 మిగిలిపాయమ్మో ఓ చెమ్మలాల పంట సేను రూపాయమ్మో 2 గుంపుల మంది కలిసి కొర్రసేను కలుపు తీస్తే 2000 మిగిలిపాయమ్మో ఓ సెమ్మలాల పంట సేను రూపాయమ్మో 2 గుంపుల మంది కలిసి కలుపు మేము కలిస్తే 2000 మిగిలిపాయమ్మో ఓ చెమ్మలాల పంట సేను రూపాయం. అయితే ఇట్లా మేము ఇట్లా మా జాతరలు అవి మేము చేయంగా పెద్ద పెద్ద మాలస 10 ఎకరాలు అట్లా భూములు ఉన్న రైతులు కాపోళ్ళు ఏం చేయబట్టిండ్రంటే మాకున్నది 1 ఎకర్ భూమి, కానీ ఊర్లలో రెడ్డిలకు మాలస భూమి ఉంటుంది అన్నమాట. అయితే 1 ఎకర్లో తినే పంట పెట్టుండే అంటే కూడా మేము 1 ఎకర్లో తినే పంట పెడితే మీరు కలవనికి రాకొచ్చిండ్రు. మేము కలిపి ఎట్లా చేయాలి అది? ఇప్పుడు తోటలు మక్కలు అవి పత్తులు అవి పెట్టుకుంటే మందు కొట్టి రూపు చేసుకుంటాం మేము. ఈ సన్నం కొర్ర పంట సామ పంట తినే పంట ఆర్గానిక్ రైతు సన్న పంటలు పెడితే కలవనికి రారు. అది ఎట్లా తీయాలి మేము పంట అన్న ప్రశ్న మాకు వేసిండ్రు అన్నమాట మేము మీటింగ్లల్లో మా జాతరలుల్లో. అయితే మేమేమన్నామంటే మీరు తినే పంట పెట్టుండి కలవనికి మేము వస్తాం. మేము 2 గుంపుల మంది ఉన్నాము మా సంఘంలో 15 మంది 2 గుంపులు చేసినాం. ఆ మంది వచ్చి కలుపు తీస్తాం, మీకు మీ పంట చేను రూపు చేస్తాం, కానీ ఆ పంట పెట్టుండి. ఇప్పుడు కొర్ర పంట తింటే షుగర్ ఉండదు అనేది ఉన్నది, సామ పంట తింటే ఎండాకాలము చల్లదనం ఉంటుంది కడుపులా. మరి ఆ పంటలు ఇడిచిపెట్టినేమో పత్తులే అంట, మక్కలు సోయలు ప్రతి అమ్మకం పంట ఎంబడి పడ్డాము. అయితే ఈ పంట పెడితే మంచిది, మన ఆరోగ్యం కాపాడినోళ్ళం అవుతాము, మన భూతాల్ని కాపాడినోళ్ళం అవుతాము. ఈ పంట పెడితే మంచిగా మిగతా మంది లేకుంటే కూడా మేము వచ్చి కలుపు తీస్తాము అన్న మాట మా రైతులతో చెప్పినాం అన్నమాట. మేము మీకు అందరికీ నమస్తే. డాక్టర్ డెవలప్మెంట్ సొసైటీలా డిడిఎస్లా ప్రతి ఒక్క పాటలు ఉన్నాయి, ప్రతి ఒక్క పని ఉన్నది, ప్రతి ఒక్క పంటను ఉన్నది. భూమికి ఎట్లా కాపాడాలనో జీవజంతువులకి ఎట్లా కాపాడాలనో అట్లాంటి దాని మీదనే పని చేస్తాము. పని చేసి ఇప్పుడు పత్తులు సోయలు మక్కలు పెడుతున్నారు. జీవజంతువులన్నీ ఆగమై తిరుగుతున్నాయి. అవి మా కలిపి రకాల పంటలు పెడితే పిట్టెలు తింటాయి, కాకులు తింటాయి. ప్రతి ఒక్క జీవజంతువులకు కూడా బతికించేటోళ్ళం అవుతాము. ఎద్దుగోదకు మేత ఉంటుంది, భూమికి బలం ఉంటుంది. ఈ చిన్న రైతుల పంటలు అనుకుంటారు, కానీ అవి చాలా పెద్ద పంటలు. పెద్ద పంటలు అంటే ఒక పటాన్లు పెళ్లి చేసిండ్రంటే వాళ్ళకు ఉలువలు కావాలి. ఉలువలు కావాలంటే ఏడ దొరుకుతాయి అంటే డిడిఎస్లో ఉలువలు దొరుకుతాయి, కార్యకర్తలు దొరుకుతాయి. మేము లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసినా కానీ ఉలువ పంట కావాలని మా దగ్గరకు వచ్చి ఆ ఉలువలు తీసుకొని పోతారు. మేము చిన్నోళ్ళు అయినప్పటికి కూడా మాకు పంటల ద్వారా భూముల ద్వారా పాట రూపంలో మీటింగ్లా పెద్ద పెద్దోళ్ళతో కలిసి బయట రాజ్యాలు పోయి
మన ఇండియా ఎక్కడున్నది, మన అది బయట రాజ్యం దాకా పోయి కూడా మేము మాట్లాడగలుగుతున్నాము. ఇవే పంటలు పెట్టాలని కూడా చెప్తున్నాము. పెద్ద పెద్ద మీటింగ్లలో పోయి కూడా మేము ఇంతే చేస్తాం. నేను శనగలు పోయినప్పుడు సజ్జ అక్కడ పేటెంట్ కాబడితే మాకు అక్కడ డిడిఎస్ వాళ్ళకి 25 మందికి పిలిచిండ్రు. మేము అక్కడ మీటింగ్ చేసి పేటెంట్ అయ్యేది కూడా సజ్జ పంటను, పసుపు పంటను అక్కడ ఆపేసినాము. శనగల్లో పోయి ఆఫ్రికాలో అట్లాంటి సంస్థలు మేము పనిచేస్తాము. చాలా రకాలైన పనులు డిడిఎస్ చేయగలుగుతున్నది. మీకు అందరికీ నమస్తే. అయితే నేను కార్యకర్తకు కూడా చేస్తా. ఇత్తనాలు ఉంటాయి నా దగ్గర. నేను మళ్ళీ చెట్ల మందుల గురించి కూడా 30 సంవత్సరాల సంధి మా నాయన ఇస్తుండే, మా తాత ఇస్తుండే, మా తాత పోయి మా నాయన ఇస్తుండే. మా నాయన పోయి అక్కడ మీటింగ్లో మాట్లాడి, సారు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటారా మందులు ఇచ్చేటోళ్ళు చెట్ల మందుల మీద అంటే, మా నాయన ఉంటాడు సార్ అంటే, నీకు ఎన్ని తెలుస్తాయో చెప్పానంటే ఒక 10 రకాలుగా చెప్తే అట్లాంటిగా ఒక 50 మందిల ఊరుకు ఒక్కరిని కార్యకర్తగా చేసిండనమాట చెట్ల మందుల మీద. అయితే ఆ చెట్ల మందులు 30 సంవత్సరాలు అవుతున్నది. చెట్ల మందులు కాకుండా ఒక్క చెట్టు ఎన్ని రకాల పని చేస్తుంది. మందుకు వస్తుంది, తిననికి వస్తుంది, అట్లాంటి కూడా దాని మీద పాటలు ఉన్నాయి. అది మందు లేక కూడా వాడవచ్చు, మేము తినే రకంగా కూడా దాని మీద పాడడానికి మాకు వస్తాయి అన్నట్ల. అయితే మేము ఇంకొకటి ఏమని అనుకుంటున్నా అంటే, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని అంటారు. క్యాన్సర్ వస్తే మన పొయ్యి ఇంట్లోనే ఉంటుంది, మందు పొయ్యి దగ్గరనే ఉంటుంది, మా దగ్గరనే ఉంటుంది. మొగోళ్ళకి ఇంకా అంత తెలియదు కానీ పొయ్యి ఇంట్లోనే మందు ఉంటుంది. ఏముంటుంది? పసుపు ఉంటుంది. ఆ పసుపు తీసుకొని రోజు ఒక శనగ బీజంతా వేసుకొని నీళ్ళల్లో కలిపి ఉండలేక చేసుకొని పసుపు వేసుకుంటే క్యాన్సర్ అనేది రాదు, అది అరికడుతుంది అనమాట. పచ్చటి ఏ వస్తువులు అవుతున్నాయో ఆ వస్తువులు తింటే క్యాన్సరు రాదు అని అనుకోవాలి. తంగేడు పువ్వు, ర్యాల పువ్వు, తులిశాకు అట్లాంటివి మనం తింటే దానికి దూరంగా ఉంటామన్నమాట. ఆ క్యాన్సర్కు మనకు దూరంగా ఉంటుంది. అయితే సార్ ఏం చేస్తుండంటే, ఇట్లా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, మీరు ఎట్లా బాగా చేస్తారు, ఇంత పుండ్లు పడ్డాయి, కాళ్ళు కొట్టేశారంట, చేతులు కొట్టేశారంట అని అడుగుతుండే. సార్ నేను అడిగి పోయి చూసి దానికి నేను మందు పెడతా అని అన్నప్పుడు, సరే పోని ఇవన్నీ జీపిచ్చి పంపిస్తే పోయినా నేను హైదరాబాద్కి పోతే 4 అంతరాల మీద వాళ్ళ ఇల్లు అందులో అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నాక దిగుతలేడు ఆయన, దిగనికి వస్తలేదు. నేనే పోయి ఇట్లా ఎందుకు సార్ మీటింగ్ నడుస్తుంది కదా నీవు వస్తలేవంటే, నాకు ఇట్లా అయిందమ్మా కాళ్ళు కొట్టేస్తామన్నారు అన్నాడు. సరే సార్ మందు తెచ్చిన నేనని మందు అక్కడ కాటన్ బట్ట తెచ్చి మందు చేసి ఆయన కట్టి, నేను 4 రోజులు నాడొస్తా సార్, నువ్వు 4 రోజులు దాకా దాన్ని నిడిచిపెట్టకు, దాని మీద నీళ్ళు పోసుకుంటుండు, నువ్వు పెయ్యి కడుకో, నీళ్ళు పోయు, దాన్ని ఇడవనిడవకు కానీ నీవు అన్నీ చేసుకో, నీళ్ళు పోయి దానికి ఇంత దొడ్డైనాయి కాళ్ళు అని చెప్తే ఆయన 4 రోజుల దాకా దాన్ని నీళ్ళు పోసిండు, పెయ్యి కడుక్కున్నాడు. 4 రోజుల నాడు నేను మళ్ళీ పోయిన కరెక్ట్ టైంకి ఇంకా వేరే మందు తీసుకొని పోయేసరికి వెళ్తొస్తున్నాడు నాకు ఆ 4 అంతరాల మీదకించి. అమ్మ నీవు మనిషివి కావు, దేవుడవు, నా కాళ్ళు తుట్టయిపోయినాయి, వాపు తగ్గిపోయింది, అది అంతా రొచ్చులేక కారుతుంది కానీ భయపడకని చెప్పిన, తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎంతో విలువిస్తారు. వాళ్ళ దగ్గర 100 మంది పిల్లలు ఉన్నారు, ఇట్లాంటోళ్ళు 100 మంది పిల్లలు అనాథోళ్ళు, వాళ్ళకి నువ్వు నేర్పాలి, కనీసం ఒక వారంకి ఒక్కసారి దా మా దగ్గరికి అని అంటే, నేను పోయే స్థితిలో లేను. ఎట్లా లేనంటే, నాకు 4 కొడుకులు, 4 కోడన్లు, 8 మంది మనుమరాళ్ళు, 3 మనుమన్లు, నా దంద చాలా పెద్దగా ఉన్నది, రోడ్డుకిల్లు ఉన్నది, పిల్లలంతా రోడ్డులు ఆడతారు, మగ పిల్లలందరూ పనికి పోతారు, అట్లని నేను పోలేను వాళ్ళ దగ్గరికి. అట్లాంటి మందులు కూడా మన దగ్గరనే ఉంటాయి, మన ఇల్లు చుట్టే ఉంటాయి కానీ మనకు దొరకాయి. అది ఎన్నో రకాల పాట పాడి నేను దానికి కట్టి వినిపిస్తే వీళ్ళందరూ కూడా నేను పాడుతుంటే వీళ్ళందరికీ వస్తాయి అనమాట. ఇంటి ముందల కొంచెం జాగ ఉంటే కూడా దాని ముందల ఎన్ని రకాల మందు చెట్లు ఉండాలి, అది కూడా పాట రూపంగానే వాడతా. మన ఇంట్లో ఏముంటుంది, మన ఇంట్లోనే దర్వాజా దవ్వుకానా, ఇంట్లో మనకు జీలకర్ర ఉంటుంది, ఎల్లిగడ్డ ఉంటుంది, పసుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాల మన ఇంట్లోనే దొరుకుతాయి, అన్ని మందు చెట్లు మనం ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక పాట పాడతా, దవ్వుకానకు పోతే ఏమైంది, భర్త ఏమంటాడు ఆమె ఏమంటుంది అనేది దాని మీద పాట పాడతాను. జరం వచ్చిందని దవకానకు పోతే, జరం వచ్చిందని దవకానకు పోతే,
జ్వరం వచ్చిందని దవాఖానకు పోతే జ్వరం వచ్చిందని దవాఖానకు పోతే జలదేవి నా మీద గ్లూకోసు గోళీలు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గులుకోసు గోళీలు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గ్లూకోసు గోళీలు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద తిప్పతిగా ఉండే మన ఎలుగు మీద తిప్పతిగా ఉండే 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 దావకన్నకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దావకన్నకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద కడపనొస్తుందని దవాఖానకు పోతే కడపనొస్తుందని కడపనొస్తున్నదాని దవాఖానకు పోతే కడపనొస్తున్నదాని కడపనొస్తున్నదని దవాఖానకు పోతే కడపనొస్తున్నదని కడపనొస్తున్నదాని దవాఖానకు పోతే కడపనొస్తున్నదాని గ్లూకోసు టానింగ్ ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గ్లూకోసు టానింగ్ ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గ్లూకోసు టానింగ్ ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గ్లూకోసు టానింగ్ ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద వత్తి పత్తి ఉండే మన శని కాడ వత్తి పత్తి ఉండే వత్తి పత్తి ఉండే మన శని కాడ వత్తి పత్తి ఉండే వత్తి పత్తి ఉండే మన శని కాడ వత్తి పత్తి ఉండే వత్తి పత్తి ఉండే మన శని కాడ వత్తి పత్తి ఉండే దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద కుక్క గరిసిందని దవాఖానకు పోతే కుక్క గరిసిందని 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 బొట్టు సుదు ఇచ్చి వాళ్ళు పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద బొడ్డు సుదులిచ్చి వాళ్ళు పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద బొట్టు సుదులని వాళ్ళు పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద బొడ్డు సుదులిచ్చి వాళ్ళు పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద మురికి తుమ్మ ఉండే మన కళ్ళ మూల మురికి తుమ్మ ఉండే మురికి తుమ్మ ఉండే మన కళ్ళ మూల మురికి తుమ్మ ఉండే మురికి తుమ్మ ఉండే మన కళ్ళ మూల మురికి తుమ్మ ఉండే మురికి తుమ్మ ఉండే మన కళ్ళ మూల మురికి తుమ్మ ఉండే దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు పోయే కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దగ్గు దమ్మునదాని దవాఖానకు పోతే దగ్గు దమ్మునదాని దగ్గుదమ్మునదాని దవాఖానకు పోతే దగ్గుదమ్మునదాని దగ్గుదమ్మునదాని దవాఖానకు పోతే దగ్గుదమ్మునదాని దగ్గుదమ్మునదాని దవాఖానకు పోతే దగ్గుదమ్మునదాని గోళీలు టానిక్కులు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద గోళీలు టానింగ్ ఇచ్చి పంపినరే వలదేవి నా మీద
అడ్డసరముండే మన ఇంటి ముందు అడ్డసరముండే దవాఖానకు వయ్య కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు వయ్య కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద పళ్ళు నొస్తున్నదాని దవాఖానకు పోతే పళ్ళు నొస్తున్నదాని 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 టీకాలు గోళీలు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద టీకాలు గోళీలు ఇచ్చి పంపినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద ఉన్న పళ్ళును వీకి ఊక్యాదలిండ్రే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద ఉన్న పల్లూరికి ఊకెదలినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద ఉన్న పళ్ళును వీకి ఊక్యాదలిండ్రే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద ఉన్న పల్లూరికి ఊకెదలినరే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద ఒల్లి పింజారుండే మన ఇంటి ముందు ఒల్లి పింజారుండే ఉల్లి బింజారుండే మన ఇంటి ముందు ఉల్లి బింజారుండే ఒల్లి పింజారుండే మన ఇంటి ముందు ఒల్లి పింజారుండే ఉల్లి బింజారుండే మన ఇంటి ముందు ఉల్లి బింజారుండే దవాఖానకు వయ్య కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద దవాఖానకు వయ్య కారణమేమే వలదేవి నా మీద వలగినవేమే వలదేవి నా మీద అయితే ఇట్లాంటిగా ఏం చేసామంటే ఇప్పుడు బండ్ల జాతర అయిపోతుంది, ఆరోగ్యం జాతర కూడా పెడతామన్నమాట. అప్పుడు ఈ పాటతోని ముగిస్తా ఇట్లా సురువు చేస్తామన్నమాట. అప్పుడేమో ఇత్తనాలు గంపలు బండ్లు అప్పుడేముంటాయి. అయితే ఈ ఆరోగ్యం అప్పుడు ఏముంటాయంటే మన ఆరోగ్యం మనకి ఎట్లుండాలి, ఏం తింటే మనం ఎట్లుంటాము, ఆ చెట్లు తెలివయి ఇంటి పక్కలు ఉంటాయి కానీ చెట్లు తెలివయి. అట్లాంటికప్పుడు మేము ఆ జాతర అప్పుడు ఇట్లా పాట రూపంగా కూడా ఆ చెట్లను గుర్తించి ఆ చెట్ల మీదనే ఇట్లా పాటలు కట్టుకుంటాం అన్నట్ల. ఇట్లా ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు. అయితే నేను కొన్ని మాటలు మాట్లాడతా. నా పరిచయము, నా పరిస్థితి, నా బ్రతుకు ఏమది అనేది కూడా నేను చెప్తా ఈరోజు. అయితే నాకు చదువు రాదు. నాకు చదువు రాకపోయినా డీడీఎస్లా అత్తల సంఘం నుంచే స్టార్ట్ అయింది. డీడీఎస్ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలలో నాకు మేనమామకి ఇచ్చిండ్రు. నేను ఒక చిన్న పిల్లని ఉన్నప్పటికీ కానీ మా అవ్వ దగ్గర ఉంటుంటే అనమాట, పొట్పల్లి గ్రామంలో. మా అవ్వ దగ్గర ఉండి ఆమె చేసే పనులు, ఆమె దాచిపెట్టే విత్తనాలు, ఆమె ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నది నేను అదే చూస్తుంటే చిన్నగా ఉన్నప్పటి నుండి. నేను చదవనికి పోకుంటే మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. నాకు 10 సంవత్సరాలే పెళ్లి చేసిర్రు మా మేనమామకిచ్చి. మా అమ్మ చనిపోయింది. దాని తర్వాత ఇంకా చదువు ఎందుకులే, మా అవ్వ చేసిన పని నేను చేయాలి అన్న ఉద్దేశం నాకుండే. నాకు అదే నెత్తిలో ఉండి ఇంకా అదే పని చేసుకుంటూ పోయినా. తర్వాత మా అవ్వ చనిపోయింది. మా అవ్వ చనిపోయిన తర్వాత ఈ డీడీఎస్లో మా అవ్వ ఉన్నప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత కోడన్ల సంఘంగా నేను జాయిన్ అయినా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో. నేను జాయిన్ అయిన తర్వాత నెలకొకసారి మీటింగ్కు కోడన్ల సంఘంలో నేను కార్యకర్తగా చేసిరు. నాకు 30 మంది మీద కార్యకర్తను చేస్తే నెలకు ఒకసారి నేను మీటింగ్కి పోతుంటే. అయితే నాకు ఇట్లాంటి పాటలు ఇష్టము. పెద్దలు వాడితే నేను వాళ్ళతో పాటు కూర్చొని వాడేదాన్ని, వాళ్ళ మాటలు చెరదాగా వినడదాన్ని. నేను కూడా మా సారు ఈ మధ్యలో లేడు, పోయిన సంవత్సరం చనిపోయిండు. ఆయన మాకు ఒక దేవుడు, మా సంస్థకి ఒక దేవుడు. పేదల తల్లిదండ్రి అనమాట. ఆయన చాలా పేదల తల్లిదండ్రి. ఆయన పెద్ద మనిషి అయిండు. ఆయన ఎవరు హుషారు ఉన్నారు, ఎవరు ధైర్యంగా మాట్లాడతారు, ఎవరు మంచిగా పాటలు పాడతారని గ్రహించేవాడు పెద్ద మనిషి. అయితే దాంట్లో నాకు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని మంచిగా వాడుతున్నాం అని చెప్పేసి మా దగ్గర రేడియేటేషన్ ఉంది. కమ్యూనిస్ట్ రెడీ ఉన్నదండి.
రేడియో స్టేషన్లో కూడా మేము పాటలు మర్చిపోగలమని సార్ ఏం చేస్తుండంటే మాకు తిండి పెట్టి కూలిచ్చి కిరాయి ఇచ్చి ఊరికి వెళ్ళి కార్యకర్తలు ఇద్దరిని పిలిస్తే అందరం పోయి పాటలు పాడేవాళ్ళం మర్చిపోకుండా. ఇప్పుడు చచ్చిపోయిన పాటలు కూడా మా రేడియోలో క్యాసెట్లలో ఉన్నాయి. అంటే మాదాన్ని మేము వింటున్నాం. వాళ్ళు 7 గంటల నుంచి 9 గంటల వరకు పెడతారు. అప్పుడు రేడియోలు ఇచ్చిండ్రు. రేడియోలలో కూడా మేము రొట్టె చేసుకుంటూ కూడా మా మాటలు మా పాటలు, నరసక్క వాడిన పాటలు, సురేఖలమ్మ వాడిన పాటలు, ఇట్లా చాలామంది ఉన్నాం అన్నమాట. మేము ఊరికి 40 మంది ఉన్నాం. 74 గ్రామాలలో ఊరికి 2 కార్యకర్తలు. ఇట్లా మేము ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు ధైర్యం అనేది వచ్చింది. ధైర్యం అనేది వస్తే చిన్న వయసు అయినప్పటికీ కానీ చదువు రాకపోయినా కానీ 5,000 మంది మీద నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత సార్ ఏం చేసిండంటే ప్రతి ఊర్లో పోయి విత్తనాలు పెట్టినరా, వేరే పంటలు పెట్టినరా, నువ్వు చూడాలి అని నన్ను ఎన్నుకున్నారు. నేపాలి, నాగాలాండు, ఇక్కడ గుంటూరు, ఇట్లా కొన్ని కంట్రీలు వెళ్ళిన తర్వాత అన్ని దగ్గర పోయి ఇట్లనే స్టేజ్ మీద మాట్లాడడము, అట్లనే పాటలు పాడడము, మళ్ళీ చేన్ల కాడికి పోయి ఎట్లా పెట్టాలి పంటలని చెప్పడము, మేము ఇట్లా చేసినాం. ఇట్లా చేసిన తర్వాత మేనకా గాంధీ ఢిల్లీకి రమ్మని లెటర్ పంపింది. మేనకా గాంధీ ఢిల్లీకి రమ్మని లెటర్ పంపితే 22 మంది పోయినాం. 22 మంది పోయినాము. అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినాం. సేమ్ ఇదే విధంగా పెట్టినాము. వాళ్ళ పార్కులనే పెట్టినాం. 22 మంది పోయి 15 రోజులు ఉన్నాం. 15 రోజులు ఉంటే చిరుధాన్యాలను ఈ కష్టాన్ని మేము చూపించినాం. ఆమెకి చూపించి ఇదే విధంగా మాట్లాడిన తర్వాత ఆమె కొనుక్కున్నది. వేరే తిన్నవుటిని చూడు, మేము ఆర్గానిక్ వ్యవసాయము మాది చూడు మేడం అని మాట్లాడినాం. చాలా సంతోషము, మంచిగా మాట్లాడినరు, మంచి పంటలు తెచ్చిండ్రు. మేము 2 రోజులలో 1,00,000 రూపాయలు అమ్మినాం. మాల్ తీసుకుపోయినాం ఎగ్జిబిషన్లో. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేసింది మేడం అంటే మాకు గుర్తించి నిజమేనా మీరు మాట్లాడేది, చేసే పద్ధతి నిజమేనా కాదని మా దగ్గరికి సంగారెడ్డికి వచ్చి కలెక్టర్ని పంపింది. మా ఊరికి వచ్చి నా చేన్ల కలెక్టర్ చూసిండు. 1 ఎకరంలో 25 రకాల పంటలు పెట్టిన. 25 ఎకరాల పంటలు పెడితే చాలా సంతోషపడ్డారు. అమెరికాకి వెళ్ళొచ్చిండ్రు, నాగాలాండ్కి వెళ్ళొచ్చిండ్రు, బయట దేశంకి వెళ్ళొచ్చిండ్రు, అమెరికా న్యూయార్క్ సిటీకి వెళ్ళొచ్చిండ్రు. అందరు వచ్చి చూసి చాలా సంతోషము, ఇన్ని రకాల పంటలు పెట్టినవని, ఇది నిజమే అని చెప్పేసి రాష్ట్రపతి అవార్డు రాసింది. రాష్ట్రపతి అవార్డు రాస్తే నాకేం తెలియదు, ఫ్లైట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. నాకు బుక్ చేసిండ్రు. ఆఫీస్ వాళ్ళు కార్లో తీసుకుపోయి ఎయిర్పోర్ట్ వరకు పంపించిండ్రు. ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే పెట్టుకొని నేను 150 రూపాయల చీరలు 2 తీసుకొని పోయినా. ఈరోజు పోవాలి, రేపు రావాలి. అయితే అక్కడ పోయేసరికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అవార్డు ఎట్లా తీసుకోవాలని ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎన్ని కిలోమీటర్లు వచ్చినావు, మీ ఊరికి వెళ్ళి పస్తాపురంకి ఎంత, పస్తాపూర్కి వెళ్ళి జైరాబాద్కి ఎంత, జైరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి ఎంత, ఇట్లా అడిగిరు నాకు వాళ్ళు. కానీ నేను చెప్పిన మా ఊరికి వెళ్ళి పస్తాపూర్కు 8 కిలోమీటర్లు, పస్తాపూర్కి వెళ్ళి జైరాబాద్కు 3 కిలోమీటర్లు, ఆడికెంచి హైదరాబాద్కు 100 కిలోమీటర్లు వచ్చిన సార్ అని చెప్పిన. చాలా సంతోషం అమ్మ అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎన్నిసార్లు నమస్కరించాలి, ఎట్లా వాడు అందుకోవాలి, ఎంత 1 నిమిషంలో అందుకోవాలి అని ఇట్లా ట్రైనింగ్ ఇచ్చారు అన్నట్టు. పోయినా ఇట్లా 2 సార్లు నమస్కరించి 3వసారికి తీసుకుందామని చేతి చాపితే నరేంద్ర మోడీ సార్ అన్నాడు, ఈమెకి ఇయ్యకండి ఆపండి అన్నాడు. అంటే నా పేరు పెట్టి పిలవలేదు. అక్కడ మిల్లెట్ సిస్టర్ అని పిలిచిండ్రు. మిల్లెట్ సిస్టర్ అని ఆమెకి ఎందుకు ఆ పేరు వచ్చింది, ఆమెకి ఎందుకు ఈ అవార్డు ఇవ్వాలి, ఆమెను ఆపండి అన్నాడు. ఆగిన మేనకా గాంధీ వెనుక కూర్చున్నది. భయపడితే సరే భయపడకు నేనున్నా అని చెప్పింది మేడం. వెంటకుంది. సరే అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా అని అడిగిండు మోడీ సార్. చెప్తా సార్ అని చెప్పిన. అయితే అందరు మంచి పట్టు చీరలు కట్టుకొని వచ్చిండ్రు. నువ్వేంది ఇది ఎన్నెల చీరలు కట్టుకొని వచ్చినావు, ఇది ఏమది, దీని గుర్తు ఏమది అని అడిగిండు. నాకు దేవుడు మంచి తలంపిచ్చిండు. అయితే నేనేం చెప్పినా, నేను పని చేసేది ఇదే, నేను వ్యవసాయం చేసేది ఇదే,
నేను తినడిది ఇదే, నేను పేయి మీద ధరించుకున్నది ఇదే సార్ అని చెప్పిన. చాలా సంతోషం అని సప్పట్లు కొట్టించి ఇయ్యండి అవ్వడని చెప్పిండు. తీసుకున్న తర్వాత నాకు ఒక కోరిక ఉంది మీ మీద అని అన్నాడు. అన్నట్లు అంటే ఏమున్నది అని మేనక గాంధీ అడిగింది. ఈమె మా ఇంట్లో వచ్చి ఒక చుట్టంలాగా నాతో భోజనం చేయాలని అన్నాడు. అయితే నాకు అడిగింది ఆమె, అమ్మ నేను ఇక్కడ వచ్చిన, ఇక్కడ నుండి ఇప్పుడు సారోళ్ళు మాకు పిలిపించిండ్రు, సారోళ్ళ పర్మిషన్ లేదు, మీ దగ్గరికి ఎట్లా రావాలి, మాకు తెలియదు, సార్ని అడగండి అని చెప్పిన. మళ్ళీ ఆఫీస్కు పస్తాపూర్కు ఫోన్ చేసి మాట్లాడిరు. నా దగ్గర ఫోన్ లేదు అప్పుడు, ఓన్లీ ఆధార్ కార్డు మాత్రం పెట్టుకొని పోయినా. అయితే సార్ అన్నాడు, ఉంటావా ఒక రోజు అంట వాళ్ళ ఇంట్లో, సార్ నీతో భోజనం చేస్తాడంట, నీకు కొన్ని మాట్లాడతాడంట, నీకు ఇష్టమేనా అని అంటే, మీరు పొమ్మంటే పోతా సార్, లేకుంటే పోను, నాకు తెలియదు ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఎట్లా అనేది నాకు ఏం తెలియదు సార్ అంటే, మంచి సమాధానం ఇచ్చినావు కాబట్టి నిన్ను మెచ్చుకున్నారు, వెళ్ళు అన్నాడు. సరే వెళ్తా సార్ అని పోయినా. 32 మంది అవార్డు తీసుకుంటే దాంట్లో 13 మందిని ఇంటికి పిలుచుకున్నాడు. 13 మందిలో నేను పేదదాన్ని. అక్కడ అందరు మంచిగా ఉన్నోళ్ళు వచ్చిండ్రు. అయితే నువ్వు పేదదాన్నవు కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు భర్త లేడు కదా, నువ్వు భర్త చనిపోయిందంట, నాకు మేనక గాంధీ అన్నీ చెప్పింది కాబట్టి నీకేం కావాలనో కోరుకో నేను ఇస్తాను అన్నాడు వాళ్ళ ఇంటికి పోయినాక. అయితే నేనేమన్నా, సార్ నాకు ఏమొద్దు, చిరుధాన్యాలు ప్రపంచంలో ఎంతమంది అయితే వండిస్తున్నారో రేటు మద్దతు చేయు, అందరు బతుకుతారు, అందులో నేను కూడా బతుకుతా అని చెప్పిన. చాలా సంతోషపడ్డాడు సార్. సంతోషపడి నువ్వెన్ని కిలోమీటర్లు వచ్చినావో నీకు ఎన్ని డబ్బులు తగులుతాయో నేను అంత కిరాయి ఇస్తున్నా అని 25,000 ఇచ్చిండు. 25,000 ఇచ్చి నాకు ఫ్లైట్ బుక్ చేసి ఆ రాత్రికి అక్కడ ఉంచుకొని మళ్ళీ తెల్లారి ఫ్లైట్ బుక్ చేసి పంపించేసిండ్రు. ఆ విధంగా నా జీవితంలో జరిగిన తర్వాత చాలా సంతోషపడ్డా. హైదరాబాద్కి వచ్చిన సన్మానం చేసిండ్రు, ఆఫీస్కి వచ్చిన సన్మానం చేసిండ్రు, ఊరికి పోయిన ఊరు సర్పంచ్ సన్మానం చేసిండ్రు. ఏం రానామే వ్యవసాయం చేసేటామే, చిన్న వయసుది, చిన్న కోడలమ్మ అయినప్పటికీ కానీ అంత దూరం పోయి అవార్డు తీసుకున్నది ఈయనతోనంటే మా ఊరికి చాలా ఘనత అని చెప్పేసి పెద్ద మనుషులు మాట్లాడిన తర్వాత ఇట్లనే పెద్ద మీటింగ్లలో పోయినా. అమ్మ చెప్పినట్ల ఆరోగ్యం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడిన. హైదరాబాద్లో నాబార్డోళ్ళు అవార్డు ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి కొన్ని మాటలు చెప్తే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం సార్ అని అంటే అవార్డు ఇచ్చిండ్రు. వాళ్ళ దగ్గర కూడా మంచిగా మాట్లాడిన. అయితే ఎప్పుడైతే నా చేనుకొచ్చి అమెరికాలు చూసి కలెక్టర్ చూసి ఇక్కడ వరకు పారకపోయిందో వాళ్ళు కూడా అమెరికా రమ్మని వాళ్ళు లెటర్ రాసిండు. అమెరికాకి ఎట్లా పోవాలి నాకేం తెలియదు. సరే అని చెప్పేసి సార్ మొత్తం బుక్ చేసిండు, పాస్పోర్ట్ బుక్ చేసినాక చదువురాని జీవితం అంటే ఏంది అని అందుకే నా పిల్లల్ని మంచి చదివిపిస్తున్నా. పాస్పోర్ట్ బుక్ చేసిన తర్వాత వీసా రావాలి కదా, వీసా అంటే ఏమో తెలియదు. వీసాకు అప్లై చేసినాము, వీసాకి తీసుకోవడానికి పోయినాక ఆడ 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎందుకోసం పోతున్నావు ఏమనాలని చెప్పిండ్రు. ఈక్వేటర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పమన్నారు. 3 గంటలైన తర్వాత అడిగిపోయినాక మర్చిపోయిన తర్వాత ఏమైందంటే ఇట్లా లైన్ నిలబడ్డం, 4 వెళ్తున్నాం. మాకు ఇద్దరికి వాళ్ళే డబ్బులు పెట్టిండ్రు. 2 మాకు ఇంగ్లీష్ తెలుగులో మాకు ట్రాన్స్లేట్ చేయడానికి ఒక మేడం వచ్చింది. సినిమా దీనికి ఒక పిల్ల వచ్చింది. ఒక ఆమె గుబ్బడ్లు చెట్లు పెడుతుంది అనిషమ్మని, ఆమె కూడా ఉంది దాంట్లో. మేమిద్దరం అవార్డు తీసుకోవడానికి అయినప్పుడు అక్కడ వరకు వెళ్ళినాం. ధనాదాన్ని పోయినా ముందట నేనున్నా, హుషారున్నవుని ముందలున్నట్టే ముందలు పోయినా ఎందుకు పోతున్నావు ఏం అవార్డు అన్నది. ఈటివేటర్ అవార్డు అన్న. ఈటివేటర్ అవార్డు అంటే వాళ్ళకల్లా రిజెక్ట్ అని కొట్టేసింది. ఆమె రిజెక్ట్ అని కొట్టేసి నడు బయటికి అని చెప్పేసింది. నేను నాకు తెలియలేదు, రిజెక్ట్ అంటే తెలియదు, ఏం చేయాలని చెప్పేసి మేడం నాకు రిజెక్ట్ అన్నాడు, నాకు సరే అన్నాడు, పొమ్మన్నాడు, పోతున్నా అని మేడంకు చెప్పిన. తల్లి నేను నిల్లగొట్టిండు, అది కాదు ఎంత పని చేసినావు తల్లి నువ్వు అని అమ్మి బాగా తిట్టింది. అట్లనే ఆ మేడం నేను మళ్ళీ అడిగి వస్తాను, మెడలు బట్టి బయటికి దొబ్బేసిరు. కాదు లోపలికి రాని పర్మిషన్ లేదు. సరే మరి ఏమైతే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. నేనంటే తప్పు చేసిన, చదువుకున్న పిల్ల కూడా తప్పు చేసింది, ఆమె కూడా అన్నికి రావట్లేదు.
ముగ్గురికి రిజెక్ట్ అయింది, బయటకు వచ్చేసినాం. వినాయక చవితి పండుగ ఉన్నది, పెద్ద ఇక్కడ లాస్ట్ రోజు వేస్తారు, 11 రోజులకి వేస్తారు వినాయకుడిని. అక్కడ ప్రోగ్రాం జరుగుతున్నది, మేము ముగ్గురం ఏడుస్తున్నాము, ఏం చేయాలనో ఏం అర్థమవుతలేదు. సార్ అన్నాడు అక్కడనే చచ్చిపోండి, ఆఫీస్కు రావద్దని చెప్పిండు. సచ్చన్న పోతా కానీ రాను సార్, నాకు వీసా వచ్చిందాక రాను అని చెప్పి కేటీఆర్ ఇంటికి పోయినా. కేటీఆర్ ఇంటికి పోయి సార్ సచ్చన్న పోతా నీ ఇంటి ముంగల కానీ నేను ఇక్కడికి వెళ్ళి పోను అని కొట్లాడిన. టీవీలో చెప్పిన, ఫోన్లల్లో అది పేపర్లో చెప్పిన, విలేకరుల దగ్గరికి పోయినా. అక్కడ ధర్నా చేసిన ముగ్గురం తిరిగితే ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఎవరంత బాధతో మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఒక్క మాట మాట్లాడు సార్ నాతోట అని చెప్పిన. మాట్లాడిండు. ఏందమ్మా నీ బాధ అంటే, చదువురానోళ్ళము, పేదోళ్ళము, రైతులము, మేము పంటలు పండించి మీ అసొంటి పెద్దోళ్ళకు తిండి నోటి వరకు అందిస్తే మాకు ఓనియవా? ఎవరిని తెచ్చిపెట్టినావు? వీడా ఎక్కడ దేశపోళ్ళని తెచ్చిపెట్టినావు? అర్థం కాని భాష వాళ్ళని తెచ్చిపెట్టినావు. మరి మేము ఏం చేయాలి? మాకు చదువు రాదు, మాకు అననికి రాలేదు, మమ్మల్ని క్షమించాలనా లేదా, ఇయ్యాలనా లేదా అని అడిగిన. సరే ఓకే ఇప్పిస్తపోండి అని చెప్పిండు. ఎప్పుడు ఇప్పిస్తావు సార్ అంటే రేపు ఇప్పిస్తపో అన్నాడు. రేపు పొద్దున 9 గంటలకు మెయిల్ పెట్టిండు ఆఫీస్కు, వీళ్ళకు వీసా ఓకే అని. చాలా సంతోషపడ్డాం. అప్పుడు సార్ వచ్చిందని మళ్ళీ ఆఫీస్కు జైరాబాద్కు పోయినాం. ఇక పోయిన తర్వాత అమెరికాకు పోయినాం, ఈక్వేటర్ అవార్డు తీసుకున్నాం. నరేంద్ర మోడీ సారు స్టేజ్ మీద ఇట్లా కూర్చున్నాడు, నేను ఇట్లా కూర్చున్నా, ట్రంప్ అట్లా కూర్చున్నాడు. అంత పెద్ద అవకాశం వచ్చింది అంటే ఎలాంటి జీవితము ఎక్కడ వరకు పోయింది అనేది. ఇటువంటి పరిస్థితి, పేద పరిస్థితి, భర్త లేని పరిస్థితి, పిల్లల్ని పోషించే పరిస్థితి, వ్యవసాయం చేసే పరిస్థితి, ఈ 4 రోజులు వచ్చినాం కానీ ఎదలు పెట్టే టైం ఇది. కానీ సారోళ్ళ మాట మించకుండా వచ్చినాము. రావాలి అంటే మమ్మల్ని కోరుకున్నారు కదా వాళ్ళని చెప్పేసి చాలా వ్యవసాయంలో మునిగిన వాళ్ళం మేము పోయి ఇప్పుడు మళ్ళీ ఎదలు పెట్టుకుంటాము. మీకు మా గురించి మీకేమన్నా అనిపిస్తే మాతో కూడా మీరు మాట్లాడవచ్చు, మీరేం చెప్పినా కూడా మేము సమాధానము చెప్తాం సార్. నాటు వైద్యం ఏమన్నా, ఆరోగ్య చిట్కాలు ఏమన్నా నేర్పిస్తారని అడుగుతున్నారు. మీ ఫోన్ నెంబరు చెప్పండి తల్లి. అక్కడ వచ్చి ఆకుకూరలు 40 రకాలు 50 రకాలు 56 రకాలు వండుకొని తినే అలవాటు ఉంది. అది ఏ సీజన్లో ఏ తినొచ్చు ఏమన్నా అంచనా ఉందా? వానాకాలం వస్తాయి. వానకాలము తనంతట్ల తాను వచ్చే ఆకుకూరలు. తనంతట్ల తానంటే తెల్లగరిజల కూర, ఎర్రగరిజల కూర, పాయల కూర, దొగ్గల కూర, పుండికూర అంటే మనం విత్తనాలు వేయొచ్చు, జొన్న చెంచల కూర, తడకదొబ్బుడు కూర, అత్తల్లం కూర, గునుగు కూర, ఇది ఎద్దు నాల్క, అడవి మెంటం కూర, అడవి సోయ కూర, ఇట్లాంటి అన్ని రకాల ఆకుకూరలు ఈ తొలత వాన పడ్డ సంది అవి భూమిలో దాచుకుంటుంది కాబట్టి ఆ భూతల్లి అవన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడే దొరుకుతాయి ఆకుకూరలు. మనకి ఎండగొట్టినప్పుడు ఎడ దొరుకుతాయి అంటే వాన వచ్చినప్పుడే ఆ భూతల్లి దగ్గర ఉంటాయి. వాటికి ఇత్తనం వేయలేము మనము. అవే ఇత్తనాలు భూతల్లి దాచుకొని అవే ఇత్తనాలు పైకి వస్తేనే మన కడుపులో తిండి పడుతుంది అనమాట. ఆకుకూరల మీద కూడా ఒక పాట ఉన్నది, దాన్ని వాడతాం మేము. తెల్లగరిజల కూర అని ఉంటుంది. తెల్లగరిజల కూర తింటా అది మన ముఖం మీద తెల్ల మచ్చలు వచ్చేస్తాయి. రక్తం లేకనో ఏమి ఆ లోపల ఏమైనా విటమిన్స్ తుట్టుంటానో అవి వచ్చేస్తాయి. అవి సరిచేస్తాయి అన్నమాట. ఆడపిల్లలకు తెల్లబట్ట పోతుంది. ఆ ఆకుకూర తింటే ఆ తెల్లబట్ట అనేది కూడా తుట్టు అవుతుంది అన్నట్ల. ఇంకొకటి ఎర్రగర్జలు ఉంటుంది. మన కళ్ళల్లో రక్తం ఉండదు, మన కళ్ళే చెప్తాయి మన పేర్లు ఎంత రక్తం ఉన్నది అనేది. అయితే మనం ఆకుకూర ఆ ఆకు తింటే మనకు రక్తం వచ్చేస్తుంది అన్నమాట. దొగ్గల కూర తింటే కూడా రక్తం వచ్చేస్తుంది. తడకదొప్పుడు అల్లం తింటే కూడా రక్తం వస్తుంది. అవిటంతట్లా అవి వస్తాయి కాబట్టి అవన్నట్లా పోషక విలువలు చాలా ఉన్నాయి అన్నట్ల. ఈ జొన్న చెంచల కూర అనేది జొన్న చెంచల కూర ఉంటుంది. జొన్న ఎన్ను లేకనే ఉంటుంది దానికి ఆ ఇత్తనంకు. ఆ ఎన్ను లేకున్న కూరని తింటే కిడ్నీలలో ఇప్పుడు ఎక్కువ ఏమవుతున్నాయి, రాళ్ళు అవుతున్నాయి. ఆ ఆకు కూర చేసుకొని తింటే ఆ రాళ్ళు అనేటివి పోతాయి అన్నట్ల. అట్లాంటిగా మందుకు పని చేస్తుంది, అది మనకు కూరకు కూడా
పని చేస్తుంది అన్నట్లు. ఎన్నో రకాల ఆకుకూరలు మనకు కూరకు వస్తాయి, అందులో మందుకు వస్తాయి. మనకు తెలియదు కాబట్టి అవి ఏమదో మనము కొనుక్కొచ్చేది ఏమది పాలకూర, మెంటం కూర, సోయ కూర. అడవి సోయ కూర అంటే మనకు తెలియదు. ఈ సోయ కూర ఇట్లాంటివే మనం కొనుక్కొచ్చి ఈ 3-4 రకాలే ఆకుకూరలు మనము తినగలుగుతాం అన్నమాట. ఇట్లా ఊకే దొరికి ఆకుకూరలు తనంతట్లా తాను వచ్చేటివి మాకు పంటలు అయిపోయిన దాకా ఉంటాయన్నమాట. ఒక దిక్కున్నా మళ్ళొక దిక్కులేస్తాయి, మళ్ళొక దిక్కున్నా ఇంకొక దిక్కులేస్తాయి. ఎన్నో రకాల పంటలు పెడతాము. ఆ ఆకుకూరలు కూడా ఎన్నో రకాల ఆకుకూరలు మన చేనులలోనే మనకు దొరకగలుగుతాయి అన్నట్టు. అడివడివి తిరిగి శను తిరిగి ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. అడివడివి తిరిగి శను తిరిగి ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. వడివడివి తిరిగి శను తిరిగి ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. అడివడివి తిరిగి శను తిరిగి ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ, ఆకుకూరలు తెస్తిమే వజిరమ్మ. తొమ్మి కూర తెచ్చి, పప్పు కూర తెచ్చి, సోయ కూర తెచ్చి, పప్పులా వేసి కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. తుమ్మి కూర తెచ్చి, పప్పు కూర తెచ్చి, కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. సోయ కూర తెచ్చి, పప్పు కూర తెచ్చి, తుమ్మి కూర తెచ్చి, పప్పులా వేసి పిల్లలకు పెడితిమే వజిరమ్మ, కమ్మగా తింటిమే వజిరమ్మ. తుమ్మి కూర తెచ్చి, పప్పులా వేసి పిల్లలకు పెడితిమే వజిరమ్మ, కమ్మగా తింటిమే వజిరమ్మ. 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 పొండి కూర తెచ్చి, పప్పులా చూసి కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. పొండి కూర తెచ్చి, పప్పులా చూసి కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. పైసలు లేని కూర 10 రకాల కూర అందరము తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. పైసలు లేని కూర 10 రకాల కూర పిల్లలకు పెడితిమే వజిరమ్మ, అందరము తింటిమే వజిరమ్మ. పైసలు లేని కూర 10 రకాల కూర పిల్లలకు పెడితిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. పైసలు లేని కూర 10 రకాల కూర పిల్లలకు పెడితిమే వజిరమ్మ, అందరము తింటిమే వజిరమ్మ. పైసలు లేని కూర 10 రకాల కూర కమ్మగా పెడితిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. కమ్మగా తింటిమే వజిరమ్మ, అందరము తింటిమే వజిరమ్మ. కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. కమ్మగా తింటిమే వజిరమ్మ, పిల్లలకు పెడితిమే వజిరమ్మ. ఎలక చెవ్వు అని ఉంటుంది, ఎలక చెవు కూర అది తనంతట్ల తనే వస్తుంది. దూసరి తీగ అని ఉంటుంది, తనంతట్ల తానే వస్తుంది. ఎన్నో రకాల ఆకుకూరలు 55, 52 ఒక్కొక్కరము ఆకుకూరల పండుగను చేస్తాం అక్కడ. అయితే ఒక 2 రోజుల ముందు వెనుక్కొచ్చుకుంటాము తిరిగి. అవి కనీసం ఒక సంవత్సరంకి ఒకసారి అన్న వాటిని గుర్తించి వాటికి ప్రేమ చేసి అవి మన కడుపులో వేసుకుంటే ఇంకెంత మంచిగా ఉంటుందో అందరికీ కూడా తెలిసిపోతుంది కదా అన్నట్ల అవి తీసుకొచ్చి ఆకుకూరల పండుగ చేసి అందరికీ కూడా పెడతాము, మేము కూడా తింటాం అన్నమాట. అందరు తెచ్చిన ఆకుకూరలు ఒక దగ్గర వేసి ఎవరెట్లా చేస్తారు అనేది ఈ ఊరోళ్ళు వీళ్ళ అదాలు ఉండాలి, వీళ్ళ ఊరోళ్ళు అదాలు ఉండాలి, మా ఊరోళ్ళు అదాలు ఉండాలి. ఎంతమంది దాన్ని కారం రూపంగా పచ్చడి రూపంగా చేస్తారు, ఎంతమంది పప్పులాగా చేస్తారు, ఎంతమంది తోటకూరలాగా చేస్తారు.
ఒక దొగ్గల కూర అనేది మనిషికి ఒక గ్లూకోజ్ పెట్టినంత విలువ ఉంటుంది అన్నమాట దాంట్లో. అట్లా రకరకాల ఆకుకూరలు 56 రకాల ఆకుకూరలు మేము పండుగ చేసి అందరం కలిసి అన్ని విలేజ్ల నుంచి అందరు వచ్చి తింటారనమాట. కృతజ్ఞతలు తల్లి. వనదేవతల్లా వచ్చి మీ ప్రతి మాట ఒక ధన్వంతరి మంత్రం ఈ సమాజానికి. ఈ సమాజంలో అసలే మర్చిపోయిన ఎన్నో రకాల ఆకుకూరల్ని ఈ సమాజానికి మీరు ఇచ్చినారు. మీ రుణం మేమెవరూ తీర్చుకోలేనిది. ఆ జన్మాంతం వనదేవతలుగా మీకు మేము రుణపడి ఉంటాం తల్లి. ధన్యవాదాలు. మీ పాదాలు. ధన్యవాదాలు సార్. మాకు కూడా మీరు గుర్తించి మమ్మల్ని ఇంత దూరం పిలిచి మా కోసం మీరు శ్రమపడి పిలిచినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. మన పంటలల్లో ఒకప్పుడు మన పంటలు పేదోళ్ళ పంటలు అనేటి వాళ్ళు, ఈ రొట్టెలు పేదోళ్ళు తింటారు, ఈ జావ పేదోళ్ళు తాగుతారు అని ధనవంతులు అనేవాళ్ళు. ఇప్పుడు పేదోళ్ళ తిండి ధనవంతులు తింటున్నారు, ధనవంతులు తినే తిండి పేదోళ్ళు తింటున్నారు. ఆరోగ్యం. కనెక్టివ్ ఫార్మర్స్ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది తల్లి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు మీ పాదాభివందనాలు తల్లి. మీకు పాదాభివందనాలు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.